సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్కి వచ్చినట్టయితే సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ వెరీ సింపుల్. సర్విక్స్ మనకి చేతికే తగులుతూ ఉంటుంది. దాన్ని బయాప్సీ చేయడం ద్వారా ముఖ పరీక్ష అంటాం. ఈ ముఖ పరీక్ష చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ముఖ పరీక్ష మీద కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏమిటి, ముఖ తీస్తారా? ఆ ముఖ తీసినట్టయితే బయాప్సీ చేసినట్టయితే క్యాన్సర్ని వేగంగా పాకిపోతుంది అంటారు కదా. తేనెతుట్టుని కదిలిచ్చినట్టయితే క్యాన్సర్ ఎంత వేగంగా, ఆ తేనెతుట్ట ఎలా తేనెటీగలు పాకిపోతాయో అలా క్యాన్సర్ పాకిపోతుందంట కదా అని బయాప్సీ మీద కూడా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అది అపోహ మాత్రమే. నిజం ఏంటంటే బయాప్సీ చేయటం ద్వారానే క్యాన్సర్ రావటాన్ని మనం పసిగట్టవచ్చు. బయాప్సీ చేయకుండా ఎవరు క్యాన్సర్ ఉన్నది అని చెప్పడానికి అవకాశమే లేదు. ఈ బయాప్సీ పరీక్ష తప్పనిసరి. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా సరే, ఓరల్ క్యావిటీలో కానివ్వండి, బ్రెయిన్లో కానివ్వండి, లంగ్లో కానివ్వండి, లివర్లో కానివ్వండి, స్టమక్లో కానివ్వండి, ఐదర్ డైరెక్ట్ బయాప్సీ లైక్ గర్భసంచి ముఖద్వారం దగ్గర, స్టమక్ కోలంలో అయితే ఎండోస్కోపిక్ కొలనోస్కోపీ బయాప్సీ, లివర్లోను లంగ్లో అయితే పర్క్యూటేనియస్ సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయవచ్చు. సో బయాప్సీ చేయడం వల్ల క్యాన్సర్ పాకటం అనేది ఉండదు. ఇది పూర్తిగా అపోహ మాత్రమే. అనేక రకాలైన సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. 80 to 90% స్క్వామస్ సెల్ కార్సినోమా చూస్తుంటాం. కొన్నిసార్లు ఎడినో కార్సినోమా, అలాగే స్మాల్ సెల్ ట్యూమర్సు, అలాగే ట్రాన్సిషనల్ కార్సినోమాసు, ఇవన్నీ కూడా చూస్తుంటాం. బట్ కామన్గా స్క్వామస్ సెల్ కార్సినోమా చూస్తుంటాం. మిగతా క్యాన్సర్స్తో పోల్చినట్టయితే, ఉదాహరణకి స్టమక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్తో పోల్చినట్టయితే ఈ క్యాన్సర్ జనరల్గా శరీరంలో ఇతర భాగాలకు పాకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అక్కడే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి, ఇది ముఖద్వారం ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఆ పక్కలకి పాకుతూ ఉంటుంది, లోపలికి పాకుతూ ఉంటుంది, కిందకి పాకుతూ ఉంటుంది, ఈ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్కి పాకుతుందే తప్ప శరీరంలో ఇతర భాగాలకు పాకే అవకాశాలు చాలా తక్కువ. సో అందుకే క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత మనం స్టేజింగ్ చేయడం జరుగుతుంటుంది. స్టేజింగ్ అంటే ఏ స్టేజ్లో ఉన్నది, 1, 2, 3, 4 అని మనం కొలొక్యల్గా డివైడ్ చేస్తుంటాము. స్టేజ్ 1, స్టేజ్ 2A వరకు కనుక డయాగ్నోస్ చేసినట్టయితే మనం ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 2B, 3A, 3B, 4A వరకు కూడా రేడియేషన్ కీమోథెరపీ ద్వారా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 4B అంటే వెరీ అడ్వాన్స్ డిసీజు. శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయినప్పుడు ఓన్లీ కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ ద్వారా వారి లైఫ్ స్పాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. సో అర్లీ స్టేజ్ క్యాన్సర్, స్టేజ్ 1B, 2A కనుక మనం చూసినట్టయితే చాలాసార్లు ఈ స్టేజ్లో ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. వీళ్ళందరికీ కూడా రాడికల్ హిస్టరెక్టమీ అంటే గర్భసంచి మొత్తం పూర్తిగా అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ నోడ్స్ అన్నీ కూడా పూర్తిగా తీసివేయటం ద్వారా దీన్ని క్యూర్ చేయవచ్చు. సో దీన్ని ఇంతకు ముందు కాలంలో పెద్దగా కోత కోసి ఈ సర్జరీ చేయడం జరుగుతూ ఉండేది. ఈ మధ్యకాలంలో దీన్నే మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో కీహోల్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. ఈ కీహోల్ పద్ధతిలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు జస్ట్ 5 హోల్స్, అంబులికస్ దగ్గర 1 హోలు కెమెరాకి, రైట్ హ్యాండ్ సైడ్ రైట్ సైడ్ 2 హోల్స్, లెఫ్ట్ సైడ్ 2 స్మాల్ హోల్స్, 5mm హోల్స్, అన్నీ కూడా 5mm హోల్స్ పెట్టేసేసినట్టయితే ఈ హై డెఫినిషన్ ఇమేజ్ 1 3 డైమెన్షనల్ కెమెరాస్ని మనం లోపల పెట్టినప్పుడు మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా ఈ కెమెరాతో చూసినప్పుడు 10 to 16 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆపరేషన్ థియేటర్ స్క్రీన్ మీద మనం చూస్తున్నట్టయితే క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ని కూడా చాలా స్పష్టంగా క్లియర్గా విజువలైజ్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ సర్జరీలో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే క్యాన్సర్ని దూరంగా తొలగించివేయటం. పెద్దగా కోత కోయటం ద్వారా మనం అసలు ఆ క్యాన్సర్ని కన్నా చూసిన దానికన్నా 10 to 15 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చూడటం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా మనం క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించి వేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా చేయటం ద్వారా వచ్చే మేజర్ అడ్వాంటేజ్. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడు దాని ముందుగా ఉండే అంటే సర్విక్స్కి ముందు ఏముంటుంది, యూరినరీ బ్లాడర్ ఉంటుంది. ఆ యూరినరీ బ్లాడర్కి వెళ్ళే నర్వ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతుంటాయి. ఈ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ చూసినప్పుడు ఆ నర్వ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, యూరినరీ బ్లాడర్ మార్బిడిటీని తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కోతలు ఏమి ఉండవు కదా,
ఈజీగా వెంటనే రికవర్ అయిపోతారు. 3 నుంచి 4 రోజుల్లోనే పోస్ట్ ఆపరేటివ్గా ఇంటికి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ మధ్యకాలంలో గత 15 సంవత్సరాలుగా మనం ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ అన్నీ కూడా ఈ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారానే నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో పూర్తిగా క్యూర్ అవ్వకపోయినట్టయితే పోస్ట్ రేడియేషన్ సర్జరీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా ఈ రాడికల్ హిస్టెక్టమీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. రేడియేషన్ ద్వారా పూర్తిగా క్యూర్ అయిపోతే ప్రాబ్లమే లేదు. పూర్తిగా క్యూర్ కానప్పుడు మనం మళ్ళీ రేడియేషన్ అయిపోయిన తర్వాత రీఎవాల్యుయేట్ చేసి క్యాన్సర్ ఇంకా కనుక ఉన్నట్టయితే, రెసిడ్యువల్ ట్యూమర్ కనుక ఉన్నట్టయితే సర్జరీ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు లేట్ స్టేజ్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఇచ్చినప్పటికీ కూడా ట్యూమర్ రెక్టమ్ని అంటే గర్భసంచి ముఖద్వారం వెనకాల మలద్వారం రెక్టమ్ ఉంటుంది, ముందు పక్క యూరినరీ బ్లాడర్ ఉంటుంది. రెక్టమ్ని కానీ బ్లాడర్ కానీ ఇన్వాల్వ్ చేసినట్టయితే వాటిని కూడా తీసివేయడం జరుగుతుంటుంది. బ్లాడర్ కూడా తీసివేసినట్టయితే యాంటీరియర్ పెల్విక్ ఎక్సెంట్రేషన్ అని, రెక్టమ్ కూడా తీసివేసినట్టయితే పోస్టీరియర్ పెల్విక్ ఎక్సెంట్రేషన్ అని, 3 కూడా కొన్నిసార్లు అవసరమైతే తీయవలసిన అవసరం ఉన్నప్పుడు పెల్విక్ ఎక్సెంట్రేషన్ అని అంటాం. ఇవి కూడా జనరల్గా చేయడం జరుగుతుంది. జనరలీ పోస్ట్ రేడియేషన్ ఫెయిల్యూర్స్లో ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలోనే చేయడం జరుగుతూ ఉంటుంది. లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పుడు అంటే స్టేజ్ 2B, 3A, 3B, 4Aలో రేడియేషన్ చికిత్స ద్వారా ఈ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది.